ఇప్పుడు మీరు ఇంకా మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు ప్రభుత్వం తరపున. యూ కెన్ కమ్ బ్యాక్ నౌ. ఎందుకంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఏ విధంగా టీం కింద యాక్ట్ చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్. వండర్ఫుల్ వర్క్ చేశారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున అభినందిస్తూ మీరందరూ కూడా తిరిగి వచ్చేయచ్చు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ దే కెన్ హ్యాండిల్ దిస్. ఇంకో పక్కన ఈరోజు హైదరాబాద్ నుంచి అనుకుంటాను, సచివాలయానికి వస్తూ డ్యూటీకి వస్తూ ఒక ముగ్గురు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. వారికి కూడా సంతాపం తెలియజేస్తూ, ఏదేమైనా ఈ రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వారికి కూడా నా ప్రగాఢ సానుభూతి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ వారికి సంతాపం తెలియజేసుకుంటూ, అదే మరి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇది చేస్తున్నాం. ఇప్పుడు మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా బాగా చేశారు కాబట్టి అందరినీ మనస్ఫూర్తిగా ఇదే మారుగా భవిష్యత్తులో కూడా ఏ చిన్న క్రైసిస్ అయినా జాగ్రత్తగా పనిచేయగలిగితే చాలా ఇమేజ్ పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక రెస్పాన్సివ్ గవర్నెన్స్ ఉండాలి. ప్రభుత్వం కూడా బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా అందరం కానీ కలిసి పనిచేస్తే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మన ఆర్టీజీ కూడా రోజు రోజుకు పర్ఫెక్షన్కి వస్తూ ఉంది. అదే మరి వ్యవస్థలు ఏవైతే మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో, కాల్ సెంటర్ కానీ, అవేర్ కానీ, మిగిలిన డిపార్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా పర్ఫెక్షన్కి వస్తున్నాయి. ఈజ్ ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. దీన్ని ఇంకా మనం లాజికల్గా తీసుకపోతే చిన్న చిన్న ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ఈరోజు మనం అనుకున్న ప్రకారం విండు మెజర్ చేసే ఎక్విప్మెంట్ లేకుండా పోవడం, అదే మరి ఎయిర్ క్వాలిటీ ఇది చేసేదానికి ఎప్పుడో చెప్పాను కూడా పెట్టడం, ఇలాంటివన్నీ కానీ ఫుల్ ప్లెడ్జ్లో వస్తే ఇంకా మనం అనుకున్నటువంటి నామ్స్ ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మోడలింగ్ కూడా తయారు చేయమన్నాం. క్షేత్రస్థాయిలో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని రాష్ట్ర స్థాయిలో ఈ ఏజెన్సీ చేసే రెండు సింక్రనైజ్ చేసుకొని ఈ మోడల్ని ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హుద్హుద్ చాలా హై తీవ్రతతో వచ్చింది. మనం దాన్ని హ్యాండిల్ చేసాం. ఆ రోజైతే మనకు ఏ విధంగా చేయాలో తెలియకుండా ఉండి మ్యాసివ్ స్కేల్లో చేసి ఓవర్కమ్ అయ్యాం. తిత్తిరి కొంచెం మనం ప్రిపేర్నెస్ లేకుండా పోయింది. ఆ ప్రిపేర్నెస్ లేకుండా పోయిన చాలా రిస్క్ తీసుకొని మనం రెస్టోర్ చేసాం. ఎందుకంటే తీవ్రత ఉంది. మనం ప్రిపేర్నెస్ చేసినా కూడా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళాయి. ఈసారి మనం అనుకున్న దానికంటే బెటర్గా ప్రిపేర్ అయ్యాం. అందుకే చాలా సమర్థవంతంగా చేసి సేమ్ డే రియల్ టైంలో ఎక్కడ చెట్లు పడిపోతే తీసేయగలిగాం. అదే మరి పవర్ కానీ కరెంట్ కానీ, లేకపోతే మీకు వచ్చే కొద్దికి ఛార్జ్ చేసే మీ వాటర్ ఛార్జింగ్ కానీ, ఇంకో పక్కన సెల్ ఫోన్స్ కానీ, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగాం. దిస్ ఈజ్ ది వే వీ హ్యావ్ టు డూ ఇట్. నౌ స్కేలింగ్ కూడా రిలీఫ్ కమిషనర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇద్దరు కలిసి, సెక్రటరీ గారు కలిసి మీరు ఇవన్నీ చూసిన ఒక మోడలింగ్ 100 కిలోమీటర్స్ అయితే ఏంటి, 150 కిలోమీటర్స్ అయితే ఏంటి, 200 కిలోమీటర్స్ అయితే ఏంటి, వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు డిపార్ట్మెంట్ ఇచ్చేది ఒక యాంగిల్లో ఒక థియరాటికల్గా వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇస్తారు. మీరు ప్రాక్టికల్గా చూశారు కాబట్టి దానికి దీనికి ఇంటిగ్రేట్ చేసి ఇది ఒక మోడల్ కింద తయారు చేసి పెట్టుకోవాలి. రెండూ పెట్టుకొని ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద పెట్టుకొని ఎప్పుడు ఏది వచ్చినా టకామును మనం యాక్ట్ చేసే పరిస్థితి రావాలి. ఆ మాన్యువల్ కూడా ఇప్పుడు అప్డేట్ చేసుకోండి. ఈ 3 సైక్లోన్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ మాన్యువల్ వచ్చింది, రెండోది వచ్చింది, ఇప్పుడు మూడోది రివైజ్ చేసుకుంటాను. ఇయర్ వైజ్ కూడా ఎప్పుడు మీరు సెన్సిటైజ్ చేయాలి. ఇప్పుడు మనం మాక్ డ్రిల్లింగ్ చేసాం. మాక్ డ్రిల్లింగ్ ఇది వచ్చినప్పుడు చేయడమే కాకుండా వస్తుంది ఈ సంవత్సరం అనుకొని ఒక 2 days మనం పెట్టుకొని డిఫరెంట్ డేట్స్లో అవి కూడా చేయాలి. అన్ని విలేజెస్ దానికి ఒక ప్రొవిజన్ పెట్టుకొని స్కూల్స్లో, కాలేజెస్లో, విలేజెస్లో పెద్ద ఎత్తున చేసుకుంటా పోతే పర్ఫెక్షన్ వస్తుంది. Okay, with this I am thanking all of you. Thank you one and all. Vijay. Hello. గట్టిగా ప్రవీణ్ మైక్ మ్యూట్ చేసి ఫోన్ నుంచి మాట్లాడు. చెప్పండి. Operator, please. Operator. Operator, please unmute. Collector Vijay. టైం అయిపోయింది.
గంటామి You can speak through the mic. Teleconference is cut. వీసీలో మాట్లాడండి. చెప్పండి. ఇవాళ ఒక బోర్డు ఉంది, మిస్ అయింది. దాంట్లో మొత్తం 7 ప్రశ్నలు ఉన్నారు. వాళ్ళలో ఒక 5 వైజాగ్ వాళ్ళు అది పోతేమో లీజ్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు అది కొంచెం ఓకే, మన నేవల్ టీంకి చెప్పాము, మన వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. కలెక్టర్ వర్కౌట్ చేస్తే నేవీతో టచ్లో ఉండాలి మన వాళ్ళు. మీరు కూడా టచ్లో ఉండి ముందు వాళ్ళ వేర్ అబౌట్స్, సేఫ్టీ అవన్నీ కూడా ట్రేస్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేయాలో మనం వర్కౌట్ చేద్దాం. అదే వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. మన వాళ్ళ నోటీసులో ఉంది అది. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రసాదరావు గారు ఆ పని చూసుకుంటారు. మళ్ళీ అది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎట్లా హెల్ప్ చేయాలో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. ఇట్ ఇస్ ఎ చిప్ను కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళీ డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతుల్లో ఎందుకు పెట్టాలి? ఈ మధ్యకాలంలో కొంతమంది ఇది బజార్లు తిరుగుతున్నారు. మేము డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తామని, సీట్లను గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతుంది ప్రజాస్వామ్యం అడుగుతున్నా. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు. వేర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్?